హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనం ఈరోజు ఈ ఒక చిన్న వీడియోలో ఒక మంచి అమూల్యమైన విషయం తెలుసుకుందామని ఈ చిన్న వీడియో చేసాను. ఏం లేదు, మనకు భూమండలంలో సంత మహాత్ముల పరిచయమై ఎవరికైతే నామోపదేశం లభించిందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇక్కడ వీరికి గురువు గారికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే సంత మహాత్ముల యొక్క సహచర్యంలో నామదానం లభించినటువంటి వ్యక్తికి ఆ గురువు గారికి శిష్యునికి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ సంత మహాత్ములు ఏమంటారంటే, గురువు గారి మీద అపారమైన ప్రేమగిన పడకపోతే, ప్రేమ పెంచుకోకపోతే ఆయన భక్తి కొంచెం నాదుగ్గా ఉంటుంది, ఉత్సాహంగా ఉండదు అన్నమాట. మరి గురువు గారి మీద మనకు ప్రేమ పడాలి, సంచమైన ప్రేమ ఉంటేనే భక్తి కలుస్తుంది అని అనుకుంటే మనకి ఎలా పడుతుందండి? ఎలా సాధ్యమవుతుంది? నాకు ప్రేమ ఉందండి గురువుగారి మీద అనుకుంటాము. చాలామంది అంటుంటాం, ప్రస్తుతం ఏమనుకుంటామంటే నాకు గురువుగారి మీద చాలా ప్రేమ ఉందండి. కరెక్టే ఉంది, కానీ ఈ ప్రేమ ఒక్కొక్కసారి మనకు చాలా కష్టం వచ్చినప్పుడు లేదా బాధ వచ్చినప్పుడు ఈ ప్రేమ కట్ అయిపోతుంది. గురువుగారిని ఇంత ప్రేమ చూసుకుంటున్నా నాకు ఇంత కష్టం వచ్చింది అన్నప్పుడు గురువుగారిని కొంచెం పక్కకు పెట్టవలసిన అవసరం పడుతుంది. అంటే మన ప్రేమ శాశ్వతంగా నిలుస్తలేదు అన్నమాట. ఎందుకట్లా? మనం ఉన్నది ఎక్కడ? భూమండలం. గురువుగారు ఎక్కడ ఉన్నారు? భూమండలం. నామధారం ఎక్కడ దొరికింది? భూమండలం. మన విశ్వాసం ఎంతవరకు ఉంది? గురువు మీద, బాహ్య శరీరం మీద. అంటే మహాత్ములు ఏమంటారంటే, బాహ్య శరీర గురువు గారి నుంచి బాహ్య శరీరంతో కూడిన శిష్యుడికి నామోపదేశం లభిస్తే ఇది బాహ్య శిష్య సంబంధంగానే ఉంటుంది. ఒకవేళ మన శరీరం వెళ్ళిపోయినా లేదా గురువుగారి యొక్క శరీరం మీద సాలించిన ఈ బంధం తెగిపోతుంది. ఎట్లా మరి మనకు ప్రేమ ఎక్కడిది? ఎలా ఉంటుంది? అందుకే మహాత్ములు ఏమంటారంటే, ఈ ప్రేమ ఇలా జోడించుకుంటూ నీ శరీరాన్ని సాధన ద్వారా, భజన, స్మరణ, ధ్యానం ద్వారా ఈ బాడీలో ఉన్నటువంటి ఆత్మ మనసును మొత్తం లాగి తీసుకువచ్చి 2 కళ్ళ మధ్యాహ్న గంట కూర్చోబెట్టగలిగితే, ఏకాగ్రత చిత్తుడవై స్మరణ సాగించదే ఇంతమంది సంగతి ఏం చేస్తారంటే, మహాత్ములు చెప్పారు కదా స్మరణ చేయమన్నారు కదా అని ఒక 10 నిమిషాలు కూర్చున్నానండి అని 10 నిమిషాలు కూర్చుండి వెళ్ళిపోతారు అన్నమాట. డ్యూటీ మీద, పని మీద వెళ్ళిపోతారు. ఒక 15 నిమిషాలు కూర్చున్నాను ఇట్లా. అంటే సంత మహాత్ములు చెప్పే విధానం ఏమిటంటే, మన శరీరం ఖాళీ కావాలంటే ఫస్ట్ సాధన చేసేటటువంటి అభ్యాసి ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోదండి. అలా కాసేపు ఎక్కువ టైం కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. బాగా సేపు కూర్చుంటే శరీరం బండలాగా మారిపోతే, ఇట్లా కొంచెం కూడా కదలకపోతే, కళ్ళు కానీ, నరములు కానీ, కాళ్ళు కానీ, తల కానీ ఏమాత్రం కదలకుండా బండగా ఉంటే, మన శరీరమే కదలకుండా ఉండడమే కాకుండా మన లోపల ఉన్న మనసు కూడా కదలకుండా 2 కళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకొని ఏకాగ్రత చిత్తుడవై ఈ మనసు ఇక్కడి నుంచి ఎక్కడ పోకుండా కదలకుండా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, సంత మహాత్ములు చెప్పిన విధానం ప్రకారంగా మన ఆత్మ మనసు 2 కాళ్ళ కాడున్న బొటమనేది కాడున్నటువంటి ఆత్మ మనసు మెల్లగా సమయం పెరిగిన కొద్దీ ఈ మనసు ఎక్కడికి పోకపోయినట్టయితే కొంచెం పైకి లాగి కొద్ది రోజుల తర్వాత, అది ఒక గంటలో అయ్యే పని కాదు, నెలల తర్వాత పట్టచ్చు, ఏళ్ళు పట్టచ్చు. మన మనసు చాలా కర్మలలో ఉన్నటువంటిది అయితే కనుక బాగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఏళ్ళు పట్టవచ్చు. ఇట్లా సాధన చేస్తే ఈ మనసు ఇక్కడనే ఉంటే మన మనసు ఆత్మ 2 ఇక్కడికి చేరుకోగలిగితే, లోపల ఉన్నటువంటి ఆత్మ మనసు 2 ఇక్కడికి రాగానే మనకు నామదానం ప్రసాదించిన గురువు గారి యొక్క అసలు రూపం మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. మహాత్ములు చెప్తారు.
ఆ రూపాన్ని కనుక దర్శించగలిగితే నిజమైన శిష్యుడు అవుతాడు. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించగలిగినటువంటి శిష్యుడు, సాధకుడు దృష్టవంతుడు. ఇక గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది. ఈ బంధం ఆజన్మాంతరం తెగిపోదు. భూలోకంలో ఉన్నటువంటి బంధం మన శరీరాలు ఉన్నంతసేపే ఉంటాయి. శరీరాలు పోయిన తర్వాత ఈ బంధం కట్ అయిపోతుంది. కానీ దీని లోపల ఉన్నటువంటి గురు యొక్క అసలైన రూపాన్ని దర్శించగలిగిన నాడు మన మైండ్లో కూర్చుని పోతుంది. ఇది స్వయం పరమాత్మ బంధం. ఒక్కసారి లోపల గురువుగారిని దర్శించగలిగితే, ఆ గురువుగారి యొక్క రూపాన్ని మనం చూడగలిగితే, ఆయన పిలుపు మనం వినగలిగితే, సృష్టి ఉన్నంత కాలం ఈ బంధం చెందిపోదు. అది నిజమైన బంధం. ఆ బంధం ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి మన ప్రేమ గురు మీద అచంచలంగా పడడం స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే లోపలికి వెళ్ళలేదు, సత్సంగానికి వెళ్ళము, అభ్యాసం చెయ్యము. కానీ మనం ఏమనుకుంటున్నాం, బాగా ప్రేమ ఉందండి గుర్తుంటామా? మన మనసు కళ్ళబల్లి మాట చెప్తుంది. మనకు నిజమైన ప్రేమ పడడం అని లోపలికి వెళ్ళినాకనే మాట. లోపలికి వెళ్ళేటప్పుడు గురువు గారు మనకు లోపల ఎంత సహాయపడుతున్నాడు, ఎన్ని అడ్డంకులను తొలగిస్తున్నాడు, మన కోసం ఏమేమి కష్టపడుతున్నాడు, మనం ఏమేమి రకంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు, అంతరంగ మండలాల ఎలా ఎలా తోలుకపోతున్నాడు, అవన్నీ మనం చూసినప్పుడు కళ్ళపంటి దారులు కాలుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ గురువు గారు అంత మన మీద దయ చెప్తున్నాడని మనకు తెలిసినప్పుడు పడుతుంది ప్రేమ. ఇప్పుడు ఎలా పడుతుంది? మనకి ఏం చేసిందని పడుతుంది, నామదాన్ని ఒకటి ప్రసాదించిండు కదా అనుకుంటాం. అందుకోసం లోపలికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కనుక మనం ఒరిజినల్ ప్రేమ పడాలి అంటే తప్పకుండా లోపలికి వెళ్ళవలసిందే. నిజమైనటువంటి సంత మహాత్ముల మనకు నామదానం ప్రసాదించిన గురువు గారి యొక్క నిజ రూపాన్ని మనం చూడవలసిందే. అప్పటి నుంచి మన భక్తి స్టార్ట్ అవుతుంది, ఆరంభమవుతుంది. ఇక రోజు సెకండ్ గురువు గారు మన ఆలన పాలన చూస్తూ లోపలికి తీసుకుపోవడం స్టార్ట్ అయిన కొద్దీ మన ప్రేమ ఎంత బడాస్తుందంటే ఇక నాకు గురువు తప్ప ఇక ఈ ప్రపంచంలో ఏది వద్దు అనేలాగా మనకు మైండ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు నీ బంధాలన్నీ తెగిపోతాయి, నీ యొక్క అరిషడ్ వర్గాలన్నీ అంతరించిపోతాయి, నీకున్న సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మంచి చెడ్డలు, నీ బంధుత్వాలంతా కూడా నీ లోపలికి వెళ్ళి మొత్తం వెళ్ళిపోతాయి. నేను గురువు ఒక్క ఇద్దరిని సత్యంగా తెలుసుకోవాలి. అప్పటి నుంచి నిజమైన గురుభక్తి స్టార్ట్ అవుతుంది, గురువు మీద ప్రేమ పడుతుంది. ఇది ఒరిజినల్ ప్రేమ. సాధన చేయాలి అంతే, ఇంకేం లేదంటున్నాం. మహాత్ములు బలంగా సెలవిచ్చేది ఏంటంటే సాధన ద్వారా లోపలికి వెళ్ళండి. ఆ లోపలికి వెళ్ళడానికి చేసే సాధనే ప్రేమ. అలా బాగా సాధన చేయగా లోపల గురువుగారి యొక్క దర్శనం అయితే నిజమైన ప్రేమ వస్తుంది. కానీ సాధన చేయకుండా, పుస్తకాలు చదవకుండా, సత్సంగానికి వెళ్ళకుండా, నేను కూడా ఒక సత్సంగినేనండి అని కనుక మనమే నాకు బాగా ప్రేమ ఉందండి, మీరేం చెప్పనవసరం లేదు, నాకు గురువారి మీద చాలా ప్రేమ ఉందండి, అట్లేమనుకోవద్దు అని సమ్మతించుకుంటే కనుక మన జీవితంలో మోసపోతాం, కంపల్సరీ మోసపోతాం. దయచేసి ఇది ప్రేమ సంపూర్ణంగా కాదు. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినారా లేదా మీ ఆత్మకు మీకే తెలుస్తుంది కనుక వెళ్ళకపోతే మాత్రం సాధన చేయండి. అదే ప్రేమ. అదే గురుగారికి దయ వచ్చి లోపలికి తీసుకోగలిగితే మీకు గురుగారి మీద బాగా ప్రేమ జనిస్తే ఒరిజినల్ భక్తి స్టార్ట్ అవుతుంది. గురుభక్తి అంటే ప్రేమనే, ఇంకేం లేదు. ప్రేమనే గురుభక్తి, ఇంతకు మించి ఏం లేదు. ప్రేమనే గురుభక్తి, ప్రేమనే ముక్తి, ప్రేమనే సత్యలోకం, ప్రేమనే నామదానం, ప్రేమనే నువ్వునే, ప్రేమనే సర్వ విశ్వం. ప్రేమ లేని భక్తి అంతా అలసుంది, దేనికి ఉపయోగపడదు. ముక్తి లభించే మార్గం కాదు కదా, అది దేనికి ఉపయోగపడదు. దయచేసి ప్రేమ బడాల్చుకునేటానికి ప్రయత్నం చేయండి. లోపలికి వెళ్ళే మార్గం గట్టిగా ప్రయత్నం చేయండి. సాధన బాగా చేయండి అంతే, ఇంకేం లేదని మహాత్ములు సెలవిస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పటి వరకు కనుక మిడిమిడి జ్ఞానంతో నన్ను గురువు చూశారండి, నామదానం దొరికిందండి, నాకు కూడా గురువు గారి మీద చాలా ప్రేమ ఉందండి అనుకుని మోసపోతే కనుక లాభం లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా లోపలికి వెళ్ళటానికి సాధన చేయండి. అప్పుడు నీకు నిజమైన ప్రేమ ఏదో తెచ్చిపోతుంది. అంతే, ఇంక వేరే మార్గం లేదంటే మహాత్ములు. ఇక ఇప్పటి నుంచైనా మనం చేస్తామే గట్టి కృషి చేద్దామండి. ఓకేనండి? ఓకే. మంచి విషయాలు నేను ముందుకు వస్తా, మంచి విషయాలు మీరు చూస్తూ ఉంటా. సాధన చేయండి.
మనం భూలోకంలో ఉండటానికి రాలేదు. మన సమయం కొద్ది సమయం, బాగా హిమ్మత్ చేయాలి, సాధన చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.